ఆగండి. ఏయ్, ఏం చేస్తున్నావు? ఫస్ట్ ఎయిడ్ ఖర్చులు వెతుక్కుంటున్నా. వావ్, కీచైన్ బాగుందే. అది నీకు కాదు, తీసుకోవద్దు. ఎవరికైతేనే చాలా బాగుంది. మీ టేస్ట్ తెలుస్తుంది. నేను ఇలాంటి చీప్ వస్తువులు వాడను. చాలా బాగుంది. మీ టేస్ట్ తెలుస్తుంది. విలువ తెలియని వాళ్ళకి ఇచ్చే కన్నా ఇష్టపడే వాళ్ళకి ఇవ్వడం మంచిది. అంత నచ్చితే తీసుకో, బాకీ కూడా తీరిపోతుంది. బాకీ తీర్చలేనిది అభిమానం. మా స్థాయికి తగ్గ గొప్ప వాళ్ళేం కాదులే, వాళ్ళని పరిచయం చేయడానికి. ఏమిటి రామచంద్రయ్య, పెద్ద పెద్ద వాళ్ళు తిన్నాక తినొచ్చు కదా. ఏ తండ్రి అయినా కూతురు మాట వినకపోతే బాధపడాల్సిందే కదమ్మా. మాట మారదు కదా. మనసు విరక్కుండానే ఉండాలి. విరిగాక ఏం చేసినా అతు కనిపిస్తూనే ఉంటుందమ్మా. సీత, లంచ్కి వా. నాకు వర్క్ కొంచెం పెండింగ్ ఉంది, మీరు వెళ్ళి చేసేయండి. సరే, అంద మాదిరి వా. సీతేదే తనకు వర్క్ పెండింగ్ ఉందంట, తర్వాత తింటానంది. అదొక పిచ్చిది, పని తిని బ్రతికేస్తుంది. కాదులే, సీతగారి రేంజ్ మారింది కదా, ఇక మనతో కలిసి భోంచేదేమో. ఇల్ల సీత అలా కాదు, అదెప్పుడు స్టేటస్ ఆలోచించదు. సీత, చాలా టైం అయింది, వెళ్ళి లంచ్ అయ్యి. ఎన్న బయట నిలబడి ఉన్నారా? వస్తున్నా, ఒక నిమిషం. మా వారు ఫోన్ చేశారే, ఇప్పుడే వస్తాను. హలో, అయితే నువ్వెళ్ళి జరిగిన దానికి ఆ మంగమ్మ గారికి లక్ష్మికి దండం పెట్టి క్షమాపణలు అడుగు.
సీత సీత ఎన్న సీత ఏమైంది? బాధ దిగమింగి గుండె బరువెక్కిపోయిందే. ఊపిరాటం లేదు. అందుకే ఏడ్చేసి తేలిక పడదాం అనుకుంటున్నాను. అడాద సీత, నువ్వు ఏడిస్తే నేను చూడలేను. నాకు ఏడుపు వస్తుంది. అసలు ఏం జరిగింది? ఇదిగో మిగిలిపోయిన ఈ స్వీట్స్ కూడా పని వాళ్ళతో సగం పంచుకొని ఇంటికి తీసుకువెళ్ళమంది. అది తప్పు కదా? కానే కాదు. ఆత్మాభిమానం ఆత్మగౌరవం అంటూ 4 మాటలు చెప్తే సరిపోదు. అవి తిండి పెట్టవే. ఇలాంటి సంబంధం తెచ్చి నీ గొంతు కోస్తున్నావు అన్న తర్వాత ఇంకా మేం బతకడం అనవసరమే. అనవసరం. నేను మంగమ్మ గారి మనవన్నే పెళ్లి చేసుకుంటాను. నన్ను మా అమ్మే అర్థం చేసుకోవడం లేదు. నేను మా ఫ్యామిలీ కోసం ఎంతగా ఆరాట పడుతుంటే వాళ్ళు కేవలం డబ్బుంటేనే నేను సుఖపడతాను అనుకుంటున్నారు. డబ్బున్న వాళ్ళకి ప్రేమల గురించి తెలియదు. మధ్యతరగతి వాళ్ళు డబ్బులోనే అంతా ఉందనుకుంటారు. మా అమ్మ అలాగే అనుకుంటుంది. నేను అమ్మ అన్నదానికి బాధపడటం లేదు. నా కోసం వాళ్ళ అభిమానాన్ని వదులుకుంటున్నారు. అవమానాల్ని భరిస్తున్నారు. అది నేను భరించలేకపోతున్నాను. అసలు రేపు నా జీవితం ఏంటి? మా వాళ్ళతో నేను కలిసి ఉండగలనా? వాళ్ళింట్లో ఆ మనుషులతో నేను కలవగలనా అని బాధపడుతున్నాను. ఉనకెన్న సీత, మంచిదానివి కదా. ఎక్కడున్నా నువ్వు అడ్జస్టే అవుతావు. చాలా కష్టం మీనా. ఎందుకదా అలా అంటావు? సాకేత్ తనకి తానుగా ఏ పని చేయలేడు. అన్నిటికీ గ్రానీ 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 అంటూ తను చెప్పిందే చేస్తున్నాడు. ఆమె చేయి పట్టుకుని నడుస్తున్నాడు. తను నన్ను నడిపిస్తాడనే నమ్మకం నాకు కలగట్లేదు. వాళ్ళ బామ్మ మా వాళ్ళని, చివరికి నన్ను అవమానించినా ఆవిడేదో ఘనకార్యం చేసినట్టు నవ్వుతున్నాడు. మా ఆత్మాభిమానం గురించి ఆలోచించలేదు. గ్రానీతో వద్దు గ్రానీ అని కూడా అనలేదు. తను చాలా క్లియర్ గా చెప్పాడు. ఫస్ట్ ప్రిఫరెన్స్ గ్రానీనే, ఆ తర్వాత ఎవరైనా అన్నాడు. కన్న తల్లితోనే సరిగ్గా మాట్లాడాడు. గ్రానీ చెప్తే బిజినెస్లన్నీ మానేస్తానన్నాడు. రేపు ఆవిడికి కోపం వస్తే నన్ను కూడా వదిలేస్తాడు కదా. పిచ్చి సీత, నానమ్మ గారాబంగా పెంచిందేమో, అందుకుదా అలా చేస్తున్నాడు. రేపు పెళ్ళయి నువ్వు వెళ్ళిన తర్వాత అతను నీ మాట వినేటట్టుగా నువ్వు మార్చుకో. అది జరగని పని మీనాక్షి. చూడు, నేను ప్రేమించిదా పెళ్లి చేసుకున్నాను.
కాపురానికి వెళ్ళిందాకా తెలియలేదు. నీ వుడ్బీ లాగానే మా ఆయన కూడా అమ్మా అమ్మా అని ఆమె చెప్పినట్టుగానే చేసినాడు. ఆయన రోజు తాగి వచ్చి నన్ను తన్నేవాడు. నన్ను చాలా ఓపిక పట్టి ఆయనకి నచ్చినట్టుగా నడుచుకుంటున్నాను. ఆయనకి ఇష్టమైనవి పెడుతూ నేనంటే ఇష్టం కలిగేలా చేసుకున్నాను. అటువైపు మనిషి ఇప్పుడు పూర్తిగా నా వైపుదా మారి తిరుగుతున్నాడు. చూడు సీత, నీకింకా పెండ్లే కాలేదు. అందుకే పెండ్లికి ముందే నువ్వంటే ఇష్టం కలిగేలా కాస్త ఓపికదా ట్రై చెయ్యి. దగ్గరదా అవడానికి ట్రై చెయ్యి. లోన్లీగా కలిసి మాట్లాడు. ఎలా ట్రై చేయమంటావు? ఆయనకి ఇష్టమైనవిదా తెలుసుకుని ఆయనకి తినిపించి మెల్లగా హార్ట్లోదా ప్లేస్ కొట్టేయి. స్వీట్ గాదా మాట్లాడి స్వీట్స్ పెట్టే చూపులతోదా మార్చేయి. నా వల్ల కాదే. జీవితం గురించిదా ఆలోచించు. అమ్మా నాన్న గురించిదా ఆలోచించు. నీ వెనక 2 తంగచ్చి ఉంది. అదిదా 2 సిస్టర్స్ ఉంది. నీ సిస్టర్ మాదిరి చెప్తున్నా, నా మాట విను. బాధపడుతూ ఆలోచన చేస్తే కోపం పెరుగుతుంది కానీ ప్రాబ్లం సాల్వ్ కాదు. నీ లక్కు బాగుంది కాబట్టి నల్ల మ్యాచ్ వచ్చింది. వుడ్బీ కూడా బ్యాడ్ కాదు, చిన్న వీక్నెస్ దా. నువ్వు చక్కగా ట్రీట్మెంట్ ఇచ్చి ఆయన్ని కూడా ఆలోచించేలా చెయ్యి. అంతేకాని మ్యాచ్ వదులుకోవద్దే. మీ వాళ్ళని బాధ పెట్టద్దు. నా మాట విను సీత, ప్లీజ్. ప్రయత్నించు, సక్సెస్ దా అవుతావు. అవ్వలేదా? అర్థమయ్యిందా? ప్రయత్నించు, సక్సెస్ దా అవుతావు. హలో సావిత్రి, పిన్ని గారు, బయలుదేరారా? రావాలనే ఉందమ్మా, కానీ కాస్త నీరసంగా ఉంది, ఒంట్లో బాలేదు. లక్ష్మిని పంపిద్దామంటే రాకూడదు. అది చెబుదామని ఫోన్ చేశాను. తర్వాత ఎప్పుడైనా వస్తాలేమ్మా. సరేనండి. ఎవరమ్మా ఫోను?
మీ అమ్మమ్మ గారే. బయలుదేరారంటనా? ఆవిడికి ఒంట్లో బాగోలేదట. పోనీ లక్ష్మి గారు వస్తున్నారా? రాకూడదటమ్మా. అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు, అమ్మా పున్నమి పుట్టిల్లు ఆ కళ్ళు చూడు, అమ్మా ముక్కోటి మెరుపుల మోము చూడు, అమ్మమ్మ ముగ్గురమ్మల మూల పుట్టమ్మ, అమ్మా నిప్పుల్ని తొక్కిన నడక చూడు, అమ్మా దిక్కుల్ని దాటిన కీర్తి చూడు, 1000 సూర్యుళ్ళై మెరిసిన శక్తిని చూడు, మనుషుల్లో దేవుడి భక్తుని చూడు. అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లిని మహిమల్ని చూపవమ్మా. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః, ఓం గణనాజమ్యాయ ఉత్తిష్టంతో భూతవిషాజాః ఏతే భూమిభారకాః ఏతే జన్మయోధేన బ్రహ్మకర్మ సమారభే. మా ప్రణవం చేయండి. ఓం భూః ఓం భువః ఓం శువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం దత్సవితుర్వరేణ్యం. అయ్యా మీ గోత్రం చెప్పండి. భారద్వాజ గోత్రం అండి. భారద్వాజ గోత్రోద్భవస్య. మీ పేరు చెప్పండి. రామచంద్రయ్య. రామచంద్రయ్య నామధేయస్య. మీ భార్య పేరు చెప్పండి. సావిత్రి అండి. ధర్మపత్న్యాః సావిత్రీ నామధేయవత్యాః. అమ్మాయి పేరు చెప్పండి. సీతామహాలక్ష్మి. సీతామహాలక్ష్మీ నామధేయవత్యాః. ఆయుష్యాభివృద్ధ్యర్థం అస్మాకం సహ కుటుంబానాం క్షేమస్థైర్యధైర్యవీర్యవిజయైశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామ మోక్ష చతుర్విధఫలపురుషార్థసిద్ధ్యర్థం మనోవాంఛాఫలసిద్ధ్యర్థం శ్రీ మహాలక్ష్మీ మహాకాళీ మహాదుర్గా దేవతా ముద్దిశ్య మహాలక్ష్మీ మహాకాళీ మహాదుర్గా దేవతా ప్రేత్యర్థం మహాలక్ష్మీ దేవతా ప్రేత్యర్థం